సాధారణంగా మనం మన ఇంటి నుండి ఒక గమ్యస్థానానికి చేరుకునేటప్పుడు వాహనాల విషయంలో, వస్తువుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. అలాంటిది ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్తున్నప్పుడు, అది కూడా అంతర్జాతీయ విమానం ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి? కానీ ఇవేవీ పాటించలేదా? విమానాన్ని పరిశీలించలేదా? నిర్లక్ష్యంగా వదిలేశారా? ప్రయాణికుడు తాను పరిశీలించిన లోపాలను ట్విట్టర్ వేదికగా విమానయాన సంస్థకు తెలియజేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలను నిపుణులు లేవనెత్తుతున్నారు. జరిగిన దారుణంపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. టేకాఫ్ అయిన విమానం వెంటనే కుప్పకూలిపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పైలట్గా పనిచేసిన అనుభవం ఎహాసన్ ఖలీద్ అనే వ్యక్తికి ఉంది. ఈ ప్రమాద నేపథ్యంలో ఆయన స్పందించారు. విమానానికి ల్యాండింగ్ గేర్ కిందకి ఎలా ఉంటుందని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఆ గేర్ కిందకి ఉండడం పట్ల అనుమానం వ్యక్తం చేశారు. విమానం నడుపుతున్న పైలట్ ఏటీసీకి మేడే కాల్ ఇచ్చారంటే అందులో వ్యవస్థ విఫలమైనట్టేనని పేర్కొన్నారు. అసలు ల్యాండింగ్ గేర్ కిందకు ఉండటమే అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. విమానం గాల్లో ఎగిరిన వెంటనే ల్యాండింగ్ గేర్ దానంతట అదే లోపలికి వెళ్ళిపోతుంది. కూలిన విమానానికి సంబంధించిన ల్యాండింగ్ గేర్ కిందకు ఉంది. ఈ ప్రకారం ఇంజన్ విఫలం చెందినట్టని భావించాలని ఖలీద్ చెప్తున్నారు. లోహ విహంగంలో శక్తిని కోల్పోయింది. దానికి ఇంజన్తో తలెత్తిన లోపం కూడా కారణం కావచ్చు. సాధారణంగా విమానానికి సంబంధించి 2 ఇంజిన్లు ఒకేసారి వైఫల్యం చెందే అవకాశాలు ఉండదు. ఒకవేళ అంతటి స్వల్ప కాలంలో ఏదైనా పక్షి ఢీకొంటే కూడా ఇంజన్లు విఫలమయ్యే అవకాశం లేదని ఎహాసన్ ఖలీద్ పేర్కొన్నారు. అమెరికాలో ఎయిర్ స్పేస్ సేఫ్టీ కన్సల్టెంట్గా పనిచేస్తున్న యాంటనీ బ్రిక్ హౌస్కు కూడా ఖలీద్ మాదిరిగానే అనుమానాలు వ్యక్తం చేశారు. టేకాఫ్ అయిన విమానానికి ల్యాండింగ్ గేర్ అసహజంగా ఉండడం ఈ ప్రమాదానికి కారణమని ఆయన భావించారు. విమానం ఉన్నట్టుండి ఒకేసారి కూలిపోతున్నప్పుడు ఆ దృశ్యాలను చూస్తే రన్వే వైపు ప్రయాణిస్తున్నట్టుగా కనిపించిందని ఆయన పేర్కొన్నారు. అంతమంది ఉన్న విమానం ప్రయాణించడానికి పూర్తి సంసిద్ధంతో ఉందా? విమానాన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేశారా? విమానానికి కీలకమైన రెక్కల స్లాట్ ఫ్లాప్లు సరైన మార్గంలో ఉన్నాయా? అవి విమానం ఎగరడానికి సహకరిస్తున్నాయా? విమానం కుప్పకూలిన తర్వాత కనిపిస్తున్న దృశ్యాలను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. విమానాలను నడిపే క్రమంలో ల్యాండింగ్, టేకాఫ్ అనేవి అత్యంత జాగ్రత్త చేపట్టాల్సిన దశలు. గాల్లో ఎగిరిన తర్వాత 200 నుండి 650 అడుగులకు పైగా ఎత్తుకు చేరుకోలేనప్పుడు పైలట్ ఖచ్చితంగా టేకాఫ్ ఆపేస్తారు. అలాంటప్పుడు చివరి దశలో ఉండగానే ఆ సమస్య ఉత్పన్నమై ఉంటుందని అమెరికా ఏవియేషన్ సేఫ్టీ కన్సల్టెంట్ జాన్ ఎం కాక్స్ ప్రకటించారు. విమానానికి సంబంధించిన 2 ఇంజన్లు విఫలం కావడం లేదా పక్షి ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. విమానం కుప్పకూలినప్పుడు ఆ దృశ్యాలను చూస్తుంటే ఇంజన్లు శక్తిని అందించడంలో విఫలమైనట్టు తెలుస్తోంది. ఇదే అభిప్రాయాన్ని విమానయాన శాఖలో వైట్ బాడీ పైలట్లుగా పనిచేస్తున్న వ్యక్తులు వ్యక్తం చేశారు. ఒక ఇంజన్ గనుక విఫలమైతే విమానం ఊగిపోతుంది. కానీ అక్కడ అలాంటి పరిస్థితి లేదు. పైగా ఆ విమానం స్థిరంగానే ఉంది. ప్రకారం చూసుకుంటే 2 ఇంజన్లు విఫలమైనట్టే అనుకోవాలి. 2 ఇంజన్లలో థ్రస్ట్ లేదని ఈ కమాండర్ వెల్లడించారు. అనుకోకుండా పక్షులు ఢీకొంటే వెంటనే ఇంజన్లో మంటలు ఏర్పడి ఉండొచ్చని, అందువల్లే విమానం తన 2 శక్తిని కోల్పోయి ఉంటుందని సీనియర్ పైలట్లు చెబుతున్నారు. ఒక ఇంజన్ విఫలం కావడం వల్ల, ల్యాండింగ్ గేర్ పైకి రావకపోవడం వల్ల, 2వ ఇంజన్ కూడా పూర్తి స్థాయిలో శక్తిని ఉత్పత్తి చేయలేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ఆ సీనియర్ పైలట్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.